హాయ్ బావా. హలో క్రాంతి, బాగున్నావు క్రాంతి? ఏదో పని మీద వచ్చినట్టున్నావు. పూరి గుడిసెలో పుట్టిన రైతుకి, పొలం దున్నే రైతుకి ప్రతిరోజు బిజీనే బావా. ఇవన్నీ వదిలేయి బావా. ఈరోజు నా మేనల్లుడు నా మేనగోళ్ళు పుట్టినరోజు కదా క్రాంతి. ఫలాలతో పొలాలు దున్నే ఈ రైతుల రాజ్యం రావాలనేదే నా ఆకాంక్ష. అవును అవునన్నయ్య, మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి. బా, మీ ఇద్దరు మాట్లాడుతూ ఉంటే పొద్దే తెలియదు. కానీ ముందు రండి, భోంచేద్దురు కానీ. దేవుడు నాకు మంచి బహుమతి ఇచ్చాడు. నా బిడ్డలు వాళ్ళని మంచి చదువు చదివించి ఒకరిని డాక్టరు ఒకరిని కలెక్టర్ చెయ్యాలని నా ఆశ బావా. ఓకే క్రాంతి. అన్నయ్య, ఈ మాటలన్నీ నాకు ఆయన గారు రోజు చెప్పేవే. కానీ ముందు నువ్వు భోంచేద్దురానిరా. సాయంత్రం మళ్ళీ ఎక్కడికో మీటింగ్ వెళ్ళాలన్నావు కదా. సరే అమ్మా లక్ష్మి, నాకు కొంచెం టౌన్లో పని ఉంది, అది చూసుకొని మళ్ళీ సాయంత్రం మీ ఇద్దరితో మాట్లాడుతూ ఉంటా. మళ్ళీ వస్తా బావా. అలాగే అన్నయ్య. త్వరగా వచ్చాయి. డైలాగులు లక్ష్మి. అవునండి, పిల్లలు నిద్రపోతారేమో, మీరు వెళ్ళి తొందరగా వచ్చేయండి. మీరు రాగానే సాయంత్రం ఫాస్ట్ గా పార్టీ చేసుకుందాం. యతీష్ బోర్డు జస్మిక అసలు మావోడు కాదు. పడుకోరాళ్ళు. సరే ఓకే, నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, నేను వచ్చే వరకు లేట్ అయిపోద్దాము. మీరు త్వరగా రెడీ చేసుకోండి. అలాగే, మీరు త్వరగా వచ్చేయండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. సహస్రస్య భవేద్యుగా సదుత్పత్తి తాయది వాసస్తన్యం మహాత్మనం మాతే సర్వశిక్ష ప్రదాతే కార్యం ఆరంభం. ఈ రణరంగంలో పశుపతి వేట మొదలు. ఏంటి మీరేంటి ఇక్కడికి వచ్చారు? మీరు ఆఫీసులో ఏదో పని ఉందని మా వారికి ఫోన్ చేసి రమ్మన్నారు కదా. అవును నిజమే లక్ష్మి. మీ ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది, ఫ్యాక్టరీకి రమ్మన్నాను. నేను రమ్మనగానే పరుగులు తీసుకుంటూ మీ ఆయన అక్కడికి వచ్చాడు. మనసులోని పరుగులు ఆపుకోలేక కోరిక ఆశకు ఎదురు చూసే ఈ ఆయన ఎక్కడికొచ్చాడు. పశుపతి, మాటలు జాగ్రత్తగా రాని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. అబ్బా, అందాన్ని అదుపులో పెట్టుకున్నావు, మాటలు ముత్యాల్లా రాలుస్తున్నావు. ఇక నా నోరు ఎలా అదుపులో ఉంటుంది, నా మాటలు ఎలా జాగ్రత్తగా వస్తాయి? చూడు లక్ష్మి, నిత్య మృత్యుతో చెలగాటమాడుతూ నా హృదయం రాతి శిల్పంలా మారింది. రాతి శిల్పం లాంటి నా హృదయంలో రసాగ్ని రగిలించు.
హలో నాగేశ్వరరావు, నాగేశ్వరరావు స్టేజ్ మీదకి రావాలయ్యా, రావాలి. అమ్మా లక్ష్మి, లక్ష్మి అన్నయ్య, నా బిడ్డల్ని తీసుకెళ్ళి కాపాడు, కాపాడు అన్నయ్య. క్రాంతి, నా కూతురుని కాపాడు క్రాంతి. ఇద్దరు పడిపోయి అరే ఈశ్వర్, జస్ట్ ఇప్పుడే మీ అమ్మా నాన్నలు విదేశాలకు పంపించాను. నిన్ను నా దగ్గరే ఉంచుకొని బాగా చూసుకోమని చెప్పారు. మీ నాన్న చివరి కోరిక ఏంటో తెలుసా? నువ్వు కలెక్టర్ అయ్యి ఈ జనానికి ఉపయోగపడుతూ ఈ పేద ప్రజలకు సేవ చేయాలని కలలు కన్నాడు. కానీ నేను నిన్నేం చేస్తానో తెలుసా? జాలి, దయ, కరుణ అనే పదాలు నీలో చోటు లేకుండా చేసి నిన్ను జాలి లేని జంతువులా, దయ లేని దగులుబాజీలా, కరుణ లేని కసాయిలా పెంచుతా. ఏ ఈశ్వర్, నో, నీ పేరు ఈశ్వర్ కాదు. ఈ రోజు నుంచి నీ పేరు నాగేంద్ర. ఆ నాగు పాముకు కోరల్ల విషం ఉంటే ఈ నాగేంద్రుడికి నిలువెల్ల విషం ఉండేలా పెంచుతా. రారా, కమాన్ బచ్చా. పండు వెన్నెల్లో సముద్ర కెరటాలపై నుండి బ్రోములాడుతూ పచ్చని పంట పొలాల మీదుగా పల్లెటూరులో ప్రవేశించిన చల్లనైన పిల్లగాలిలో ఉన్న నీ గానం, నీ నాట్యం, వావ్ మార్వెలస్. నేరేడు పళ్ళు లాంటి కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, కోకిల కంఠం లాంటి నీ స్వరము, నల్లత్రాసు లాంటి వాలుజడ, గుబాళించిన గుబాళీలు, వికసించిన మందారాలు, విప్పెరిసిన విరజాజులు అన్నీ ఒక చోట చేరితే అలా ఉన్నారు మీరు. ఐ లవ్ యూ మిస్. హలో హలో, మిస్ కాదు మిస్టర్, మిస్సెస్ ఇందుమతి. హిరణ్య, పెళ్ళైన అమ్మాయిలను మీరు చాలా బాగా అందంగా వర్ణిస్తున్నారు. బహుశా మీలో ఒక కవి దాగి ఉన్నారేమో. ఎనీవేస్, థ్యాంక్ యూ, నన్ను నా అన్నని ఇంత బాగా కవిత్వంలో రూపంలో చెప్పారు. ఇగో చూడండి, మీలో కవిత్వం ఉంది, ఎవరు గుర్తుంచి ఉండరు అనుకుంటా. మీకు మ్యారేజ్ అయిందా? ఐఎమ్ వెరీ వెరీ సారీ మేడం. దేవుడు చాలా తొందరపడ్డాడు. మీలాంటి అందమైన సుందరి రూపాన్ని నాకు చూపించడం ఏమిటి, నా మనసులో మాట మీకు చెప్పడం ఏమిటి, ఆల్రెడీ మీకు పెళ్లి కావటం ఏమిటి? ఐఎమ్ వెరీ వెరీ సారీ మేడం. దేవుడు చాలా తొందరపడ్డాడు. నేను వెళ్ళొస్తాను మేడం. ఓకే. అబ్బా,
ఈ కాలం కుర్రాళ్ళకి ఆ అమ్మాయి కనిపిస్తే చాలు ఐ ఐ లవ్ యూ అంటూ వెంట పడతారు. అయినా ఈ కుర్రాళ్ళకి ఇంకా పని పాట ఏమి ఉండదా ఏంటి? నిద్ర లేచిన దగ్గర నుంచి ఒకటే పని, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఏది ఏమైనా నా అంత అందంగా లేకపోయినా ఏదో ఉన్నట్లే. అయినా వీడు నాకు నచ్చాడు, నా మనసులో అతనికి చోటిద్దాం అనుకున్నా. మీకేమైనా అభ్యంతరమా? అయినా మీ గురించి నాకెందుకులే, మీతో నాకేం పని? నా మనసు నా ఇష్టం, అతనికి నేను చోటిస్తున్నా. అయ్యయ్యో, పరాయి మగాన్ని పెళ్ళైన అమ్మాయి ఇలా చేస్తుందేంటి అని మీరు అనుకుంటున్నారేమో. సారీ, తప్పు, అలా అనుకోవద్దు. ఎందుకంటే ఇంకా నాకు పెళ్లి కాలేదు. ఓకేనా? సరే, మా మావయ్య క్రాంతి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, నేను వెళ్ళొస్తాను. బాయ్. హలో మిస్, నా పేరు నాగేంద్ర. నీలాంటి అందమైన కన్ని గులాబీ గుండెల్లో పాటు వేసే నాగేంద్ర. నీ వంపు చంపులు వయ్యారాలు ఒలకు వస్తూ ఒంటరిగా ఉన్నా నన్ను వదిలించుకోలేమనుకుంటా. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? మాటల అదుపులో ఒళ్ళు పదుపులో పెట్టుకొని మాటలు జాగ్రత్తగా మాట్లాడు. మర్యాదగా వచ్చిందని రెండు వేలు. నా మాటికి అదుపు, నా నోటికి పదుపు, నా ఒంటికి అదుపు ఉండవు మేస్. అయినా నువ్వు ఇక్కడ అరిచి గోల పెట్టినా నా నుంచి నిన్ను రక్షించేవాడెవడు లేడనుకుంటా. ఒకవేళ వస్తే ఈ నాగేంద్ర నాగపాముల బుసలు కొడతాడు. మరి అది ఒప్పుకొని నా కోరిక తీర్చు, నీకు స్వర్గం చూపిస్తా బేబీ. కమాన్. నా బ్యాగ్ ఎక్కడ పెట్టాను? అబ్బబ్బా, ఇప్పుడే వస్తానని చెప్పి అరగంట క్రితం వెళ్ళారు, గంట తర్వాత వచ్చారు. ఇంత ఆలస్యం ఏంటండి? నేనే అండి. అబ్బా, ఈ పార్క్ లో ప్రతి వెధవలకి ఆడపిల్ల కనిపిస్తే చాలు అమ్మో ఎలా మాట్లాడతారు. కాసేపు మొగుడిని వదిలిపెట్టి ఒంటరిగా ఉండాలంటే ఎంతో భయంగా ఉంటుంది. మీరు కాక ఆ పిచ్చి వెధవ ఏంటి? సర్లే, ఇవన్నీ ఎందుకు, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం రండి. మర్చిపోయి నా బ్యాగ్ కోసం రావటం ఏంటి? ఇంతలోనే మీరు నన్ను మీ మొగుడుగా చేసుకోవటం ఏంటి? నాకంతా అయోమయంగా ఉందండి. అయ్యయ్యో, చాలా సారీ అండి. ఇందాక ఆ వెధవ నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని కాసేపు నా మొగుడిని చేసుకున్నాను. అందుకు మీరేం ఫీల్ కావద్దు. చాలా సారీ అండి. అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా? అబ్బే లేదండి, కానీ ఇందాక మీరు నిజాయితీగా మీ మనసులో మాట చెప్పాక నాకు కూడా ఎందుకో ఏదో ఫీలింగ్ వచ్చిందండి. మేడం. అబ్బా, ఇంకా మేడం ఏంటండి? కాల్ మీ ఇందు, ఓకేనా? ఐ లవ్ యూ ఇందు, ఐ లవ్ యూ సో మచ్. వసుంధర ప్రేమది వరించిన మనోహర స్వాగతం స్వయంవర మనిషి కన్న ముందర మనసు చేసి పొందరా కనుల గడప
స్వప్నమెదుట పడినురా కలలలోని కలికి తార చిలుపుతోంది కాంతి ధార ఓ ప్రియా వసుంధర ఓ ప్రియా మనోహర అలవిరిసిన కన్నులే నీడుతున్నవి అరమరి కలు వద్దని చాటుతున్నవి మరుగులు ఇప్పుడే తొలగుతున్నది మన మనసుకి రెక్కలే తొడుగుతున్నది నా మినుకు మినుకు ఆశలే నిజమయ్యేలా నీ వెలుగు తగిలి లోకమే మారేవేళ నీ చిలిపి కన్నుల గుర్తులా నేనే ఉండేలా నా బ్రతుకు జతక చీలగా చదువుతానా కోకిళ్ళ సంఖ్యలు వేయనా నిన్ను శృంగార ఖైదీగా చేయనా ఈ శిక్ష చాలంటూ చాలనా ఒప్పుకుంటాను ఈ తీపి దండన అలక తీరి అసలు దారి తెలిసి నడిచే సాకుమారు ప్రియ మనోహర ప్రేమనే వరించరా పుడిపుడని ఆత్మనే అడుగుతున్నది అప్పుడిపుడని వాయిదా వేయనన్నది నా దొరుకు దొరుకుతున్నది నాలో సింగారం ఇక కలిగి కలుగుతున్నది ఈ కలికి పులుకు కదలికే కన్యాకుమారి నా ఉడుకు జుడుకు గుండెలో మోగే అన్నారం కాలాలు కలిపెట్టి కాముడే తన కనికట్టు చూపాడు ధీరుడే ప్రియ వసుంధర ఏమని వరించిరా ప్రియ మనోహర స్వాగతం స్వయంవర మనిషి కన్న ముందర మనసు చేసి కనుల గడప స్వప్నమెదుట పడినురా కలలోని కలికి తార చిలుపుతోంది కాంతిధార ప్రియ వసుంధర స్వాగతం స్వయంవర